అందరికీ నమస్కారం, ఆదాబ్, వనకం. వెల్కమ్ టు ద ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ కాకమ్మ కథలు సీజన్ 2. లవ్ పార్ట్నర్ ట్రూలీ మ్యాడ్లీ, ఫ్యాషన్ పార్ట్నర్ రిలయన్స్ ట్రెండ్స్, కాన్ఫిడెన్స్ స్మైల్ పార్ట్నర్ క్లోబ్ డెంటల్ అండ్ స్పెషల్ పార్ట్నర్ వి గార్డ్. మన సీజన్ 2 ఇంత ఫాస్ట్ గా ఎలా అయిపోయిందో తెలుసా? మీకు మాకు ఉన్న కనెక్షన్, మన షోకి వచ్చే ట్రాక్షన్ అండ్ ఇమోషన్ మాకు సెన్సేషన్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మన ఫైనల్ ఎపిసోడ్ మొదలెట్టేద్దామా? ఈ రోజు షో టైం కి ఎవరు వచ్చారంటే, బాంబేలో ఉంది బ్యాండ్రా, ఆరెంజ్ ని హిందీలో అంటారు సంత్రా. ఈ రోజు మీ అందరికీ ఉందిరా, ఎందుకంటే నా ముందున్నారు నవీన్ చంద్ర అండ్ రాజా రవీంద్ర. What an introduction. Thank you. Sir, welcome to my show. Welcome to Kakamma Kadalu. Thank you. Welcome to Kakamma Kadalu. Naveen, how are you? I'm very good. I'm so happy to see you. నీ షో టైం అంట కదా ఇప్పుడు. నా షో టైం. లాస్ట్ ఇయర్ ఇదే టైం కి ఒక సైమా అవార్డ్ చేతిలో పట్టుకొని బాంబేలో నడుస్తుంటే ఈ సార్ ని నేను కలిసాను. మళ్ళీ 1 year తర్వాత నా ముందుకి షో టైం తో వచ్చేసారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ మూవీ. షో టైం, ఇట్స్ నీకు ఒక కోట్ తెలిసి ఉండొచ్చు, లైక్ మై పెయిన్ ఈజ్ యువర్ లాఫ్టర్. దిస్ ఫిల్మ్ డీల్స్ విత్ దాట్ అండ్ చాలా సీరియస్ గా థ్రిల్లర్ జరుగుతుంటుంది, బట్ కూర్చున్న ఆడియన్స్ కి ఆ సీరియస్నెస్ నవ్వుగా ఉంటుంది. యూ విల్ లాఫ్ అవుట్. మై పెయిన్ ఇస్ యువర్ లాఫ్టర్ అంటే తప్పు కదా, బట్ వి ఆల్ హావ్ ఇట్. నో పక్కనోడికి నొప్పుకుంటే అరే యూ కాంట్ స్టాప్ లాఫింగ్. నేను ట్రైలర్ చూసాను, నాకు మీ షేడ్స్ అర్థం కాలేదు. అండ్ నేను ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇంకా ఆయన షేడ్స్ నాకు అర్థం చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మీ చిన్నప్పటి నుంచి రాజా రవీంద్ర గారు, మీరు చేసిన 5,05,000 మూవీస్ అన్ని నేను అంటే ప్రతి మీకు ఇంకా ఆయనకు సైమా ఇచ్చారు ఆస్కర్. యాక్చువల్లీ మీకు సినిమా ఎండింగ్ డైలాగ్ నీకు సైమా కాదరా ఆస్కర్ ఇవ్వాలి. సో షో టైమ్ లో మీ రోల్ సార్ ఇన్స్పెక్టర్ రోల్. సార్ మీరు ఇన్స్పెక్టర్ గా చేసినా, లేకపోతే దొంగగా చేసినా, హీరోగా చేసినా, స్టిల్ దెర్ ఈస్ అ డౌట్ ఇన్ దట్ క్యారెక్టర్. అంటే ఒక మనిషిని చూస్తే సరే ఈయన రోల్ ఇది అయి ఉంటుంది అని మనం అనుకుంటాం. మీరు ఏ రోల్ చేసినా అది అలాగ ఉంటుంది. హౌ డు యూ పిక్ సచ్ రోల్స్? అంటే అలా వచ్చినాయి, అలా చేస్తున్నానండి. అంటే జనానికి నన్ను చూస్తే ఒక ఇమేజ్ ఉంటుందిగా, ఆ క్యారెక్టర్లో అది ఉండదు. అది ఏంటో కొంచెం విడమరిచి చెప్తారు. క్యారెక్టర్ లేదన్నారా? క్యారెక్టర్ లో అది లేదన్నారు. క్యారెక్టర్లో అది లేదు. సో ఈ సినిమా మీరు ఎంజాయ్ చేశారా సార్? చాలా ఎక్స్ట్రాడినరీ, చాలా మంచి రోల్ అండి. నేను ఇప్పుడు దాకా చేసిన రోల్స్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా న్యాచురల్ గా ఉంటుంది. నేనే భయపడ్డా సినిమా చూసి. ఆయన భయపడ్డారంటే మనం ఇంటికి పరిగెత్తుతాం. మన ఇద్దరు సినిమా కూడా చేస్తాం. అవును సార్, రిలీజ్. అందులో మీరు హీరోయిన్, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఏది బయటకు వచ్చిందా లేదు? మీరు కేరళ నుంచి రాలేదు ఆ రోజుని, లోపల నాకు వేషం ఓకే. సో మనం ఇంకా కంటిన్యూ చేయకుండా, సో షో టైమ్ అని ఒక క్రేజీ మూవీ రాబోతుంది. ద ఎంటైర్ మూవీ ఈజ్ ఇన్ 13 hours. ఈ 13 hours లో ఈ క్యారెక్టర్స్ ఏం చేశారు, పోలీస్ ఎందుకు వచ్చారు, జనరల్ గా ఏం జరుగుతుంది, ట్రైలర్ అంతా వెరీ ఇంక్విజిటివ్ అండ్ ఇంట్రీగింగ్. నాకు చూడంగానే వెళ్ళాలనిపించింది. అండ్ ఈ షో టైం మీరందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. అంతకన్నా ముందు నా షో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మినిమం డిగ్రీ ఉండాలి సార్. నాకు తెలిసి మీకు పీజీ గీజీ అన్ని ఉండుంటాయి. నాకు ఏ డిగ్రీ లేదు. మరి ఆయనకు ఉండుంటారు, ఆయనతో చేయండి షో. నవీన్ చంద్ర ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ హీరోస్ దట్ ఐ హావ్ మెట్. కెన్ యూ బిలీవ్ ఇట్? అంటే నేను కమింగ్ ఫ్రమ్ మీ, మేమందరం చాలా యుఎస్ ట్రావెల్ చేసి పర్ఫార్మెన్స్ చేశాను. నేను సార్ ఫస్ట్ టైం యుఎస్ తీసుకొని తనే. అరే నేను తీసుకెళ్ళాలంటే ఇప్పుడు బయట అందరు తీసుకెళ్ళి అడుగుతారు అలాగా. బట్ ఫస్ట్ టైం సార్ అక్కడ షో ఉంది పర్ఫార్మ్ చేయడానికి, అండ్ షీ వాజ్ ద వన్. తను చెప్పిందమండి, నవీన్ చంద్ర అయితేనే నేను యూఎస్ కి వస్తాను, నవీన్ చంద్ర అయితేనే పర్ఫార్మ్ చేస్తా. రఘు మాస్టర్ మా ఇద్దరికి కొరియోగ్రఫీ, 1 day కొరియోగ్రఫీ. మేమిద్దరం పర్ఫార్మ్ చేస్తే చిరంజీవి గారు ఇద్దరు స్టేజ్ మీదకి వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. ఇదంతా అప్పట్లో నాకు తెలిసి మీడియా లేదు, సోషల్ మీడియా లేదు. నేను కూడా సోషల్ మీడియా వచ్చాక వచ్చాను. ఎక్కడికి సార్? సోషల్ మీడియా లేక ముందు మీరే సోషల్ మీడియా, మీకు గుర్తుంది?
ఇది సూపర్. మీ ఇద్దరు ఏంటి నన్ను వేసుకుంటున్నట్టుంది. అంటే బయటంతా మీరేసుకుంటారు. ఇది నా జీవితంలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమొరీ ఇది. అది మర్చిపోలేను ఇది ఎప్పుడు. దీనివల్ల ఇప్పుడు చూపిస్తున్న వీడియో వల్ల నాకు చిరంజీవి గారి దగ్గర అప్రిషియేషన్ దొరికింది. సీరియస్లీ వీడియో ఎక్కడ దొరికింది నీకు? గుర్తున్నాయి స్టెప్స్. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోలా. ఏంటి మీ ఇద్దరు జిమ్ లో చేశారు ఇది? USA లో మార్నింగ్ రిహర్సల్. ఇది USA లో నేను. వావ్ యా సో స్వీట్. గుండెలోన గోలా. నవీన్, దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ. ఇది నీ ఫోన్ లో ఉండిందా? సీరియస్లీ సో కూల్. ఓకే, లెట్స్ కంక్లూడ్ దిస్. ఫస్ట్ మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. మినిమం డిగ్రీ ఉండాలి. సార్ మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. రాజా రవీంద్ర గారికి ఇస్తున్న ఫస్ట్ 5 వర్డ్స్. క్లైమాక్స్. ఫస్ట్ క్లైమాక్స్. గోదావరి గట్టు, పిల్లరా, దూసుకెళ్తా, షో టైం. సార్ క్లైమాక్స్ తీసుకోండి సార్. క్లైమాక్స్ ఫస్ట్ తీసుకుని ఇంకేముంటది? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం. అంతే. ఈ గోదావరి గట్టు మీద వెళ్తుంటే ఓ పిల్ల కనిపించి, నీలాంటి అందమైన అమ్మాయి, పిల్లారా దూసుకెళ్దాం అంటే, లేదండి నాకు షో టైం అయింది, అందులో క్లైమాక్స్ బాగుంటుంది అంటారు. ఓకే, నా మిస్టర్ నవీన్ చంద్ర. ఆరాటం, జాకెట్, ఓకే. క్యాంప్ ఫైర్, ఐస్ క్యూబ్స్, ఎనర్జీ, ఫసాడ్. మేఘాలయలో ఒక క్యాంప్ ఫైర్, ఆరటంగా ఉంది. క్యాంప్ ఫైర్ ముందు కూర్చుని ఉన్నా, జాకెట్ వేసుకుని కూర్చున్నా. ఆరాటంగా మీనింగ్ ఏంటి? మీకు తెలీదా? నిజంగా తెలియదు. అంటే క్యాంప్ పేరు ముందు ఆరాటంగా ఉందంటే నాకు అర్థం కదా. ప్లీజ్ అలా చెప్పలేదు సార్. చలికి సార్, చలికి ఆరాటం వస్తుంది సార్. చలికి ఆరాటం వస్తుందా? వణుకు కదా వస్తుంది. రియల్లీ రైట్. జనరల్ గా ఆరాటం అంటే ఏంటి అనేది మనం ఆడియన్స్ లో మీకు ఎవరికైనా తెలుసుండేది. ఆరాటం అంటే క్యాంప్ పేరు ముందు ఆరాటం. సార్ అలా ఏం చెప్పలేదు సార్. ఎప్పుడైనా ఆయనకి ఆరాటం రావచ్చా సార్? Come on, don't worry, don't get bullied. I am here, don't fear. మేఘాలయ ఒక మంచి గ్లాస్ తీసుకొని ఐస్ క్యూబ్స్. నేను చెప్పా కదా, ఈయన నాకన్నా పెద్ద కోతి. ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు మీరు నా ముందు. ఈ రోజు మొత్తం జాతరే. ఓకే, సో ఐస్ క్యూబ్స్ వేసుకొని, మంచి డ్రింక్ వేసుకొని, మంచి మ్యూజిక్ పెట్టుకొని, మంచి ఎనర్జీలో డాన్స్ చేస్తూ, ఆ డ్రింక్ తాగేసి అక్కడే సార్. ఒక్కసారి సార్ వారు ఒక్కసారి వాడినందుకే మీరు డ్రింక్ కూడా తాగని. ఇంతటితో ఫస్ట్ రౌండ్ ఓవర్. లెట్స్ గో టు అవర్ సెకండ్ రౌండ్, కాకమ్మ జోత్స్యం. సో కాకమ్మ జోత్స్యం సెకండ్ రౌండ్. నాకు తెలిసి మరి ముగ్గురు ఇలా కూర్చుంటే, ఇంకొక 2 డ్రింక్స్ వేసుకుని కూర్చుంటే 2 days అవుతుంది. ఇదంతా పక్కన పెట్టేసి, సార్ నాకు మీరు అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను, అండ్ మీరు ఎప్పుడు ఐ థింక్ యూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్రంట్. మిమ్మల్ని ఎవరు ఏమనలేరు, ఏమని తప్పించుకోలేరు. ఐ థింక్ యూ హ్యావ్ దట్ ఆరా విత్ యూ. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. అసలు మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అంటే, ఈ రోజు ఫస్ట్ టైం నాకు ఏమీ తెలియని ఒక అమ్మాయి మిమ్మల్ని వచ్చి అసలు మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు, ఇక్కడ దాకా ఎలా వచ్చారు అని మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు?
ఏం లేదు, నేను మామూలుగా కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవడానికి చెన్నై వచ్చా. నేను మెస్లో భోజనం చేస్తుంటే ఒక అతను వచ్చి ఇలాగ రేవతి గారితో సినిమా అనుకుంటున్నారు, హీరో కోసం ఎదుగుతున్నారు, మీరు చేస్తారా అని. నేను హీరో అంటే లేదు రండి అని అటు బాగా తీసుకెళ్ళాడు. అప్పుడు డైరెక్టర్ గారు లేరు, నా అసలు పేరు రమేష్. నేను విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చా. మొన్నాడు ఆ ల్యాండ్ ఫోనే ఉండేది అప్పుడు. మొన్నాడు పిలిస్తే ఇలా చూసి ఎవడరు నువ్వు అన్నాడు ఆయన. సాంబశివరావు అని ఈనాడే తీశారు కృష్ణ గారితో. ఓకే ఓకే. అంటే నేనే సార్ రమేష్ అంటే వారి అమ్మ రమేష్ అరవింద్ అనుకున్నాను. రమేష్ అను ఓహో పేరు వల్ల. ఓకే ఓకే అని సర్లే బాగానే ఉన్నావు రా అని రేవతి గారి దగ్గర తీసుకెళ్ళారు. ఈడు ఓకే నా హీరో గారిని. ఏంటిది ఆవిడని అడిగారా? వావ్, ఈ జనరేషన్ లోకి అర్జెంట్ గా నాకు వెళ్ళాలని ఉంది. కాదు ఆవిడ ఆడటం లేదు, అది కాదు. అప్పటికే చాలా ఆవిడ నేషనల్ అవార్డు పెద్ద ఆర్టిస్ట్ కదా, నాతో కొత్త వాళ్ళతో చేస్తారా లేదా అని. తర్వాత ఆవిడ నాకు యాక్టర్ బాగుంది, ఆయన కూడా బాగానే ఉన్నాడు ఓకే అంటే మధు అంబట్ గారి కెమెరా ఆయన దగ్గర తీసుకెళ్ళారు. అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు. ఆయన చూసి ఇదేంటి రేవతికి తమ్ముడులా ఉంటాడుగా అన్నాడు ఆయన. ఉండవు ఏదో ఒకటి ఆవిడ ఒప్పుకుంది, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అన్నాడు. దయచేసి పాడు చేయకండి నా ఆపర్చునిటీని. అలా సినిమా షూటింగ్ మా ఊళ్ళోనే అయింది. అయిపోయి కాపీ వచ్చాక నేను మనకు ఒక 5-6 వస్తారు నెక్స్ట్ సినిమా రిలీజ్ అవ్వగానే ఎవరికేం మాట్లాడాలని ఆలోచిస్తుంటే అలా 2 ఏళ్ళు అయింది సినిమా రిలీజ్ అవ్వాల. సీరియస్లీ ప్రివ్యూ వేసారు. ప్రివ్యూ రాఘవేంద్ర గారికి వేసారు వాళ్ళు అందరు ఫ్రెండ్స్. రాఘవేంద్ర గారిని అడిగారు సినిమా ఎలా ఉందని మా డైరెక్టర్ గారు. ఆయన ఏం ఆడకుండా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే గాడోన్ని సేవ్మియా అని అడిగిన సాంబశివరావు. ఆయన ఎస్ అని వెళ్ళిపోయాడు. అప్పుడు ఈయన రామనాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఓ సినిమా తీసాను రిలీజ్ చేసి పెట్టు అని. నాయుడు గారి సినిమా చూసి ఈ సినిమా రిలీజ్ చేయడం నా వల్ల కాదు కానీ ఆ కుర్రోడికి నా సినిమాలో వేషం ఇస్తాను బాగున్నాడని సర్పయాగంలో వేషం ఇచ్చారు. వావ్ వావ్ వాట్ ఎ జర్నీ. అండ్ దాని అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా నాకు తెలిసి ఆ 1 year గ్యాప్ మళ్ళీ వచ్చి ఉండదు మీకు. వచ్చింది మధ్యలో నేను నైస్ రాజ్ అని సినిమా చేశాను హీరోగా. బట్ సార్ మీరు ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు చేశారు? లెక్క పెట్టుకోలేదమ్మా. డబ్బులు లెక్క పెట్టుకోవడం లేదు. అవి కూడా సగమే ఇచ్చారు. సార్ నాకు తెలిసి మీలా నవ్విస్తుండే వాళ్ళందరికీ ఏదో ఒక చిన్న అంటే ఒక పెయిన్ అంటే వాల్యూ తెలియని వాడికి హ్యాపీనెస్ వాల్యూ తెలియదు. నాకు తెలిసి మీరు నవ్వుతున్న ప్రతిసారి నాకు వెనకాల ఒక స్ట్రాంగ్ ఏడుపు అని కాదు అంటే అన్ని చూసి అంతా తెలిసి ఎవరికైనా అన్ని ఫీలింగ్స్ అర్థమైతేనే వాళ్ళ హ్యాపీనెస్ వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. నాకు తెలిసి మీరేం ఈజీగా ఇలా నవ్వుకుంటే ఇక్కడ దాకా ఏం రాలేదు. 100% మీ లైఫ్లో స్ట్రగుల్స్ మీరు చూస్తుంటారు. అండ్ మీరున్న టైంకి సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు, అన్నీ మీకు మీరే డీల్ చేసుకొని సొంతంగా యూ కేమ్ ఆన్ యువర్ ఓన్. ఇప్పుడు మీ లైఫ్లో మిమ్మల్ని రాజా రవీంద్ర చేసిన ఏదైనా సిచ్యువేషన్ ఉందా? లేకపోతే నాకు ఇది జరగకపోయి ఉంటే నేను ఎక్కడో ఉండేవాడిని, అలాంటి ఏదైనా సిచ్యువేషన్ ఉందా మాకు చెప్పడానికి? అదేం లేదు కానీ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే నైస్ రాజా సినిమా హీరో చేశాక నేను చాలా సినిమాలు హీరో అయ్యాం కదా, ఆ సినిమా రిలీజ్ అయితే ఏమన్నా బ్రేక్ వస్తుందేమో అని గ్యాప్ తీసుకుంటే 1 year గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మనకి 2 ఆడపిల్లలు మెయింటెనెన్స్ ఇదంతా ఇబ్బంది అయిపోయి నేను ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లొకేషన్లో నా హీరోగా సినిమాకి ఎవడైతే ప్రొడక్షన్ చీఫ్ ఉన్నాడో ఆ సినిమాలో అక్కడ ఉన్నాడు. అంటే నేను హీరో సినిమా చేసినప్పుడు పరిగెత్తుకు వచ్చి కార్ డోర్ తీయటం, సార్ అంటే బూస్ట్ కాడి నుంచి అన్నీ ఇవ్వటం, వద్దంటే మంచినీళ్ళు ఇచ్చేయటం, కుర్చీలు వేయటం, మరీ తెలుసు కదా హీరో. అక్కడికి వెళ్ళాక నేను చాలాసేపు నుంచున్నా వేషం కోసం వెళ్ళా డైరెక్టర్ దగ్గరికి. అరే కొంచెం వాటర్ ఇవ్వన్నా, ఆడ తర్వాత కనిపించలే, కుర్చీ కూడా వెళ్ళా అక్కడ. ఆడ డైరెక్టర్ ఏమంటే నువ్వు భాగ్యరాజులాగా నువ్వే డైరెక్టర్, నువ్వే హీరో, వెయిట్ చేసి సినిమా వచ్చేదాకా మాకే ఉంటారు 5-6 సీన్ వేషాలు ఉంటాయి, నిన్ను అవమానించదలుచుకోలేదని ఆయన అలా అవమానించాను. అప్పుడు బయటకు వచ్చే రియలైజ్ ఇక్కడ మనుషులకు వాల్యూ ఉన్న సక్సెస్ తప్ప. ఆ రోజు నుంచి రిలాక్స్. సూపర్ సార్, ఇట్స్ సో ఇన్స్పైరింగ్ టు హియర్ దట్ స్టోరీ. నాకు తెలిసి అదే మీరే హీరోగా ఉన్నప్పుడు సేమ్ మనిషి ఎలా బిహేవ్ చేశాడో, తర్వాత వాటర్ తెచ్చిమంటే ఎలా బిహేవ్, ఐ థింక్ ఈ 2 చూసిన వాళ్ళకే యాక్చువల్గా మొత్తం ఆ రోజు నుంచి రిలాక్స్ అయ్యన్నారు కదా, ఆ రోజే యాక్చువల్లీ సక్సెస్ఫుల్ అయిపోయారు. లెట్ మీ టెల్ యూ దాట్. సార్ సూపర్ సార్. నాకు తెలిసి మీరు చాలా మంది ఆర్టిస్ట్ని కూడా మేనేజ్ చేశారు. ఐ రిమెంబర్ ఒక టైంలో నేను కూడా మిమ్మల్ని అడిగాను సార్ నన్ను మేనేజ్ చేస్తారని. ఎగ్జాక్ట్లీ నా వల్ల కాదని.
ఒక పెద్ద దిక్కు మీరు ఎప్పుడు అయిపోయారు మీకు తెలీదు అండ్ అలాగే చాలా మందికి ఉన్నారు. సో మీ ఫ్యూచర్ లో మీరు ఏం చేయబోతున్నారో మా కాకమ్మని అడుగుదాము. సో మీరు నాకు తెలిసి చాలా పెద్ద పెద్ద హీరోల్ని ఇక్కడ మేనేజ్ చేశారు, కానీ ఇప్పుడు మీ టైం ఇండియాలో అయిపోయింది. ఇంకా మీరు హాలీవుడ్ లెవెల్కి వెళ్ళి హాలీవుడ్ వాళ్ళు తెలుగులో వచ్చి యాక్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎవరి దగ్గరికి రావాలంటే రాజా రవీంద్ర. మీరందరూ ట్రాన్స్లేటర్ వాడుకుంటే ఎలా అసలు నేను చెప్తుంటే నన్నే చెప్పనివ్వట్లేదు. నన్ను ట్రాన్స్లేటర్ గా పెట్టుకుని వీళ్ళందరికీ అంటే హాలీవుడ్ హీరోస్ ఎవరైనా హైదరాబాద్కి వస్తే ఫస్ట్ వాళ్ళు ఎవరిని క్రాస్ చేయాలో తెలుసు కదా. ఓకే, ఇంకా మనం మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ మనిషి దగ్గరికి వెళ్దాము. నవీన్, ఇదేమైంది? అయిపోయింది సార్ బాల్. మీరు ఏది చెప్పనివ్వట్లేదు కదా, నన్ను మూడంతా పోయి కాకమ్మ చచ్చిపోయింది. ఆ మూడు బానే ఉంది. బట్ నెక్స్ట్ నీ దగ్గరికి వస్తున్నా. నాకు నువ్వు తెలుసు, నీ స్ట్రగుల్ తెలుసు, కానీ నవీన్ స్టోరీ ఏంటో ఒకసారి జనాలకి తన నోట్తోనే చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నవీన్, ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ మీ యువర్ లైఫ్ స్టోరీ అండ్ యువర్ లైఫ్ స్ట్రగుల్ ఇన్ ఫ్యూ పారాగ్రాఫ్స్, ప్లీజ్ టెల్ us. లైక్ సార్ ఎలా కూచిపూడి నేర్చుకుని వచ్చారో, నేను పాపింగ్, లాకింగ్, బీబాయింగ్, డ్యాన్స్, లైక్ బ్రేక్ డ్యాన్స్, ఇవన్నీ అంటే చూసి నేర్చుకున్నా, ఎక్కడ నేర్చుకోలేదు. మై బ్రదర్ టాట్ మీ. మా ఊర్లో ఆ క్రేజ్, దే వాంట్ టు సీ మీ ఆన్ స్టేజ్. నా కోసం టికెట్స్ కొని చూసేవాళ్ళు, అప్పుడు అంత క్రేజ్ ఉండేది నా డాన్సింగ్. సో అక్కడి నుంచి ఎక్కడో యాక్టర్ అవ్వాలని కోరిక, వచ్చాను. తేజ గారి వల్ల వచ్చాను. ఆయన న్యూస్ పేపర్లో యాడ్ పెట్టారు, జై సినిమా, నవదీప్ ది జై సినిమా ఉంది కదా, ఆ సినిమా ఆడిషన్ కి హైదరాబాద్ వచ్చాను నేను. అప్పుడు అక్కడ ఆడిషన్ లో కుదరలేదు, బట్ ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ రవి వర్మ, ఆయన నాకు సంభవామి అని ఒక సినిమా ఛాన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఒక 4 years బ్రేక్, అందల్ రాక్షసి జరిగింది. అందల్ రాక్షసి తప్పని యాక్టర్ గా పేరు వచ్చింది. దాని తర్వాత డైరెక్ట్ డ్రాప్, కింద పడ్డా. అంటే అంత పైకి వెళ్ళినప్పుడు ల్యాండ్ అవ్వాలి కదా, సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు. ద బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఇక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసే అవసరం లేదన్నప్పుడు నేను ఒక మనిషి దగ్గర వెళ్ళా. ఈయన దగ్గరికి వెళ్ళా నేను. ఒకసారి కాల్ చేశాను, సార్ నేను నవీన్ చంద్ర సార్, మిమ్మల్ని కలవాను సార్. ఏంటి, ఎందుకు కలవాలి అన్నారు. లేదు సార్, ఇలాగే అడిగారు. సార్ నేను నవీన్ చంద్ర, మీ గురించి తెలియదు ఏంటి, మీరు అందరి రాక్షసి హీరో కదా, మీరు సూపర్. అది ఏం లేదు సార్, నా వర్క్ మీరు చూస్తే బాగుంటుంది. నేను ఎందుకు చూడాలి, మీరు చాలా ఫేమస్ కదా అన్నారు. ఇది సర్కాజమా లేకపోతే రియల్లీ? కాదు, ఆయన స్ట్రగుల్ అవుతుందని నాకు తెలియదు. ఇంకా నేను ఐ వాజ్ లైక్ ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉన్నా, బట్ వెళ్ళి సరెండర్ అయిపోయా. సార్ నాకు యాక్టింగే వచ్చు, యాక్టింగ్ తప్ప, సినిమా తప్ప నాకు ఏమీ రాదు, ఏమీ తెలీదు. మనకేమో తప్ప అన్నీ వచ్చు. జస్ట్ ఫస్ట్ టైం నేను నా షోలో విసిలేసా. సార్ ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యువర్ ఆనెస్టీ సార్. ఓకే, అక్కడి నుంచి జీవితం మారిపోయింది. ఆయన మార్చారా? నాకు ఒక టైం లైన్ ఇచ్చారు, 3 months నువ్వు ఎంజాయ్ చేయి అన్నారు. చేతిలో సినిమా లేదు, డబ్బులు లేవు, ఏమీ లేదు చేయడానికి. ఎలా చెప్పాలి ఆయనకి తెలీదు. సార్ వర్క్ చూడాలన్నాను. ఓకే, 3 months వెయిట్ చేద్దాం, చూడండి అన్నారు. నాకేమో డైలీ మాట్లాడాలి, సార్ ఏదైనా వర్క్ ఉందా, ఇలా వస్తుంది అని అడగడానికి. He had a different treatment with me, and that treatment was like the first movie we both collaborative గా వర్క్ చేసింది అరవింద సమేత వీర రాఘవ. The first project that made it happen was అరవింద సమేత. ఇంత ఫాస్ట్ ఉందని నాకు తెలియదు. ఇట్స్ సో నైస్. వావ్. ఈయన చేయనన్నారా సినిమా? ఆ సినిమా నేను చేయనన్నా, బికాస్ మిస్కమ్యూనికేషన్ వల్ల. బట్ హీ వాస్ ద వన్ హూ గాట్ ఇట్. ఈయన సార్ నేను మెయిన్ క్యారెక్టర్స్ హీరో చేద్దాం వచ్చా, వద్దు సార్. ఆ పిచ్చి ఒకటి ఉంటది ఒకసారి, అంతే ఉండే ఉంటది. మళ్ళీ ఇటు వెళ్తే ఇలాగ టైప్. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశా, అక్కడ ఎన్టీఆర్, త్రివిక్రమ్, మెయిన్ ఆర్టిస్ట్ కి రీచ్ అయిపోవాలండి ఆడియన్స్ కి. మన చిన్న సినిమాలు 100 చేసిన రీచ్, ఒక సినిమా చేస్తే రీచ్ అయిపోతాం. అంటే యాక్టర్స్ యాక్టింగ్ చేసే వాళ్ళకి మొత్తం నేను చూపించుకోవాలని పైగా ఆర్టిస్ట్ కే కదా అందరికి ఉంటుంది, బాగా ఉంటుంది.
బట్ యా నీ స్ట్రగుల్ టైంలో రాజా రవీంద్ర గారు వచ్చి నేను దాంట్లోంచి బయటకు తీసుకొచ్చారు అండ్ దాని తర్వాత నీకు తిరుగులేదు ఇప్పుడు దాకా ఐ థింక్ యూ డింట్ గెట్ అ బ్రేక్ యూర్ కంటిన్యూస్లీ అవార్డు మీద అవార్డు యాక్టింగ్ మీద యాక్టింగ్ మంత్ ఆఫ్ మధు ఆర్ సంథింగ్ సో ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏదైనా పర్ఫార్మెన్స్ చేస్తే సినిమా గురించి కన్నా నీ గురించి ఎక్కువ మాట్లాడతారు సో నువ్వు యువర్ అ యూనివర్స్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆన్ దట్ నోట్ నీకు మళ్ళీ రాజా రవీంద్ర గారి క్యారవాన్ లోకి వెళ్ళే టైం రాకూడదు నేనే ఆయన క్యారవాన్లోకి వెళ్తున్నప్పుడు సో ఇదంతా పక్కన పెట్టేసి మనం నీ ఫ్యూచర్ లో నువ్వేం చేయబోతున్నావు ఒకసారి కళ్ళు మూసుకొని కాకమ్మ వేర్ ఇస్ మై ఫ్యూచర్ అమ్మా అని అడుగు కాకమ్మ వేర్ ఇస్ మై ఫ్యూచర్ అమ్మా 5 million అవార్డ్స్ రాబోతున్న నవీన్ చంద్రాని మీరందరూ ఫస్ట్ టైం ఇప్పుడు కాకమ్మ కథల్లో చూస్తున్నారు అంటే ఐ థింక్ ఐ సా హిమ్ టేక్ సైమా యాక్టింగ్ రిలేటెడ్ ఏ అవార్డ్స్ ఉన్నాయో వరల్డ్ లో అవన్నీ నీ చేతిలో నీ ఇంట్లో నీ బెడ్రూమ్ లో నీతో ఉంటాయని మా కాకమ్మ చెప్తుంది అండ్ ఇది యాక్చువల్లీ కాకమ్మ కాదు నేనే చెప్పొచ్చు బికాస్ ఐ నో యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దాట్ ఇంతటితో కాకమ్మ జోష్యం అయిపోయింది మనం థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం సో మన థర్డ్ రౌండ్ పేరు సాంగ్ వేయడమా సాంగ్ ఇరుకుం డాన్స్ వేయడమా డాన్స్ ఇరుకుం దిల్ రాజు వేయడమా ఆయన కూడా ఇరుకుం ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ రాజా రవీంద్ర గారు ఓకే రెడీ ప్లే ఇందు వదన కుందరతన మందగమన మధుర వచన గగన జగన సొగసుల ఇంత క్యూట్ గా ఉన్నాడు కదా హీస్ యాక్చువల్లీ క్యూట్ ఓన్లీ ఇందు వదన కుందరతన ఆయన పాటేనంట మీ పాట చిరంజీవి గారి పాట బాస్ తొలిబలతే తెలిపే చిలిపి సిగ్గేలనే చెలి చిగురు తొడిగే పగల మొగ్గేలనే ఐ లవ్ యు చేతులు ఇంక ఇచ్చేసి ఓపెన్ చేశారు కదా ఒక చేయిస్తా ఐ లవ్ యు హారిక నీ ప్రేమకే గ్యాంగ్ లీడర్ ఇది ఎక్కడ గ్యాంగ్ లీడర్ ఐ లవ్ యు యాక్షన్ చేయండి సార్ నీ ప్రేమకే హార్ట్ లవ్ లవ్ హృదయం హృదయం నా సినిమా నేను లిరిక్ చెప్తున్నా హార్ట్ డంషరాడ్స్ సొగసులనవే హృదయం హార్ట్ గుండె గుండె లవ్ కవ్వించే కన్నుల లవ్ ఇస్ ద ఫస్ట్ వర్డ్ కాదు సినిమా పేరా కావాల్సింది పాట చెప్పండి అదే చెప్తా సింబల్ పెట్టి ఇలా అన్నా కదా ఇది దొబ్బిందని ఫస్ట్ చెప్తా లేదు మీరు బాగానే చెప్తున్నారు కానీ మాకు వర్కౌట్ అవ్వట్లేదు So, ఆగండి ఐ లవ్ యూ అది కానీ ఐ లవ్ యు హారిక అసలు ఆ పాటలో ఎనర్జీ యాస్టిస్ ఇలాగే ఉంటుంది ప్లీజ్ చేంజ్ రాజశేఖర్ ఆ లీడాడో తెలియట్లేదు సార్ అదే బాలయ్య బాలయ్య అది సాంగ్ గుర్తులేదు నాకు ఆ సాంగ్ గుర్తులేదు దబిడి దిబిడి ఎంత కష్టపడ్డా నేను ఆయనకి పాపం తెలియదా అన్ని సెకండ్ సాంగ్ ఫర్ రాజా రవీంద్ర గారు గో ఆయనకి మూడు వస్తుంది ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి ఐటమ్మా ఏమో నాకేం తెలుసు కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా ముడి ముడి గుడి గగా బాబడి బెళ్ళట్టు ముడి మావిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా ఏ కేక మా ఊరంట క్యూ ఓ క్యూ క్యూ కేక నా సామి రంగా క్యూ కేక క్యూ ఓకే అంటారు ఇది అబ్బా బాగా అబ్బా ఇదే పెద్ద దెబ్బ కేక నా సామి రంగా క్యూ కేక చెవు క్యూ కేక ఓకే కేవు కేక ఇది కెవులా లేదు అది కెవ్వు అంటారు కదా. ఓకే లాస్ట్ సాంగ్ ఫర్ నవీన్ చంద్ర
తగ్గేదేలే. అల్లు అర్జున్ ఐటమ్ సాంగ్ సాంగ్ దక్కు దక్కు మేక. బుల్లెట్ చిక్కర్ కొద్ది పీక. సో ఇద్దరితో మన థర్డ్ రౌండ్ అయిపోయింది. సో సాంగ్ వినమా సాంగ్ ఇరకం, డాన్స్ వినమా డాన్స్ ఇరకం అయిపోయింది. సార్ మీ సినిమా షో టైం గురించి మాకు చెప్పండి. అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలా చూడొచ్చు, ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుంది, ఏమేం చేస్తున్నారు? ఐ వాంట్ టు నో ఎవ్రీథింగ్. జూలై 4th ఇన్ నా బర్త్డే అందుకే ఆ రోజు పెట్టుకున్నాం. నా బర్త్డే మిడ్ నైట్ పార్టీ కానీ షూట్కి వెళ్తామే. దట్ ఈస్ షో టైం. యాక్చువల్లీ సినిమా అంతా నైట్ జరుగుతుందా? అవును. నాకు కొంచెం చెప్పరా సినిమా గురించి ప్లీజ్. ఇది 12 hours లో జరిగే ఒక కథ. మొత్తం కథ ఫస్ట్ నుంచి చెప్పండి. ఏంటది టైటిల్? చెప్పా కదా, ఈస్ నాట్ లెటింగ్ హిమ్ టాక్. ఐ ఫీల్ సో బ్యాడ్. ఫస్ట్ రోలింగ్ డే ఫస్ట్ టైటిల్స్ వస్తాయి. మీ పేరు వస్తుందా అక్కడ? లాస్ట్ Special thanks. చేశారా లేదా? చూసారా టాపిక్ మారిపోయింది. ప్లీజ్ గో 12 hours లో జరిగే కదా ఒక సింపుల్ 13 అన్నారు, మర్చిపోయారు. 13-12 ఆ మధ్యలో సార్. సో 13 hours లో జరిగే ఒక కథ ఇది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నెల జీతంతో బతుకుతున్న ఒక సింపుల్ క్యూట్ ఫ్యామిలీ. లోకల్ జిమ్ లో వర్క్ చేసే ఒక ట్రైనర్ ని నేను Okay. అండ్ నా వైఫ్ కామాక్షి భాస్కర్ అనే క్యారెక్టర్ చేసింది. తను వచ్చేసి షీఈ్ అ వర్కింగ్ ఉమెన్. సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లివింగ్ దియర్ లైఫ్. సడన్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. సో హౌ దే కమ్ అవుట్. చెప్పండి. ఒకటి చచ్చిపోతాడు దానివల్ల. అది ట్రైలర్ లో చూపించారు. చచ్చిపోతాడు. ఇవన్నీ కాకుండా నా ఫేవరెట్ పార్ట్ చెప్తా ట్రైలర్ లో. సారీ టు కట్ యూ. ఆయన అరే కమల్ హాసన్ లాస్ట్ చచ్చిపోయినోడిని లేరా లే చెప్పి. ఇట్స్ వెరీ ఫన్నీ ఆల్సో బట్ డార్క్ హ్యూమర్ కదా. డార్క్ హ్యూమర్. అండ్ నరేష్ గారు ఇస్ ప్లేయింగ్ అ లాయర్ క్యారెక్టర్ ఇన్ దట్. మళ్ళీ షో టైం గురించి షో ఎండ్ అయ్యే టైంలో మాట్లాడదాం. ఈ రోజు మన ట్రూలీ మ్యాడ్లీ లవ్ టిప్ ఏంటంటే, మనం ఎవ్వరు వెనకాల పడకూడదు. మనం ఒక చోట కూర్చుంటే మన ప్రేమ, మనకు వచ్చే లక్, లవ్ అంతా మన దగ్గరికి రావాలి. మీరే కూర్చొని అట్రాక్ట్ చేయాలి కానీ ఎవరిని చేసి చేయకూడదు. అండ్ నిజంగా మీరు జెన్యూన్ కనెక్షన్ కోసం చూస్తున్నారా? అయితే డౌన్లోడ్ చేసుకోండి ట్రూలీ మ్యాడ్లీ. ఇట్స్ ఇండియాస్ సేఫెస్ట్ అండ్ మోస్ట్ సీరియస్ డేటింగ్ యాప్. అండ్ మీరు ఆహా కోడ్ వాడి 1 రూపీకే రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. జెన్యూన్ కనెక్షన్ కోసం చూస్తుంటే దిస్ ఇస్ ద బెస్ట్ యాప్. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎవరికి తెలుసు మీ లవ్ కనెక్షన్ ఈ రోజే స్టార్ట్ అవ్వచ్చేమో. యూ కెన్ స్టార్ట్ దర్ ఎక్స్క్లూజివ్ సెలెక్ట్ మెంబర్షిప్ ఫర్ జస్ట్ ₹1 యూజింగ్ కోడ్ ఆహా. లాస్ట్ రౌండ్ ఇట్స్ కాల్డ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఆగ్ లగా దేంగే. సార్ మీరు ఒకసారి నా హిందీ రాదు. తెలుగులో సార్ ఒక్కసారి మీరు చెప్పారు ఆగ్ లగా దేంగే. నేను చెప్తే వేరేలా ఉంటుంది. అరే మీరు చెప్పాల్సింది తెలుగులాగే ఉంటుంది. నా హిందీ రాదు. ఆగ్ లగా దేంగే. ఆగ్ లగా దేంగే. ఆగ్ లగా దేంగే. నాకు సిగ్గుతే పిక్చర్. మన లాస్ట్ రౌండ్ పేరు ఆగ్ లగా దేంగే. ఎవరు फास्ट का आग लगाते वाली बॉक्स लेके जाते. ओके हिंदी में समझ में आया आपको? లేదు. आप तमिल में बात कर सकते हैं, हिंदी में नहीं बात कर सकते. आप पैन इंडिया एक्टर नहीं बने क्या? నో డబ్బింగ్. Let's start. Who is your favorite actor? తెలుగు వినండి సార్. నిన్ను. Who is your favorite actor and actress? చిరంజీవి గారు, సౌందర్య గారు. ఛాన్స్ ఉండుంటే ఏ హీరోయిన్ ని పెళ్లి చేసుకునే వాళ్ళు? నిర్మలమ్మ గారిని. ఈరోజు నాకు ఆగలాగా దెంగలా. మీ టాలెంట్ ని బాగా వాడుకున్న డైరెక్టర్ ఎవరు? కృష్ణవంశీ అండ్ హరీష్ శంకర్. మీరు యాక్టింగ్ చేయకపోయి ఉంటే ఇంకేం చేసేవారు? మేనేజర్ అయ్యండి. ఇండస్ట్రీలో ఎప్పుడు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసే ఫ్రెండ్స్ ఎప్పుడు? నవీన్. ఆయన కంటే తప్పదు ఫ్రెండ్స్. చైతన్య. ఓకే మీ గురించి జనాలు మీరు తెలియకుండా ముందే అజ్యూమ్ చేసుకున్న ఒక నిజమైన విషయం ఏంటి? అదే ఇడికి నోడుదోలని. Which is true. I love it, sir. ఓకే మీరు ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్ళి ఉంటే మీరు సర్వైవ్ అయ్యే వాళ్ళ? అసలు వాళ్ళు అయ్యారు. జనాలలో మీకు రెడ్ ఫ్లాగ్ అనిపించే విషయం ఏంటి?
నాకు అనిపించిందా ఎవరన్నా అబద్ధం ఆడితే నాకు ఇమీడియట్ గా రెడ్ ఫ్లాగ్. రెడ్ ఫ్లాగ్. సూపర్. పాజిటివ్ క్యారెక్టర్ ఇష్టమా, నెగిటివ్ క్యారెక్టర్ ఇష్టమా, అసలు క్యారెక్టర్ లేని వాళ్ళు ఇష్టమా? నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇష్టమే. ఓకే, దిస్ ఆర్ దాట్ అని మీరు పిక్ చేయాలి ఇప్పుడు. విలనా, పోలీసా? పోలీస్. సినిమానా, టెలివిజనా? సినిమా. లాంగ్ డైలాగా, చిన్న ఎక్స్ప్రెషనా? చిన్న ఎక్స్ప్రెషన్. అర్లీ మార్నింగా, లేట్ నైటా? లేట్ నైట్. షూట్స్. అదే షూట్స్ వేరే ఉంటుంది. హైదరాబాదా, భీమవరమా? భీమవరం. ఇది రా ర్యాపిడ్ ఫైర్ అంటే విసిరేస్తాను. నౌ విల్ గో టు నవీన్ చంద్ర గారు. వన్ వర్డ్ లో నిన్ను నువ్వు డిస్క్రైబ్ చేసుకోవాలంటే ఏమని చేస్తావు? చాలా మంచోడు. సార్ మీది కాదు సార్. ట్రైంగ్ టు బి ఎ బెటర్ పర్సన్ ఎవ్రీ డే. ఓకే, మీ కోస్టార్, మీరు మళ్ళీ పనిచేయాలనుకుంటున్న కోస్టార్? స్వాతి. ఓ సో స్వీట్. మీరు యాక్ట్ చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏంటి? అందాల రాక్షసి. మీ గురించి ఫ్యాన్స్ కి తెలియని ఒక విషయం. దొబ్బింది ర్యాపిడ్ ఫైర్. ఇగో నేను ఎలాగైనా చీట్ చేసి నీకు క్యాంపర్ ఇచ్చేస్తాను, డోంట్ వరీ. మీ గురించి ఫ్యాన్స్ కి తెలియని ఒక విషయం. నేను డాన్స్ బాగా చేస్తాను. కన్నప్ప మూవీ గురించి ఒక వర్డ్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. మీరు యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏమై ఉండేవాళ్ళు? యానిమేటర్ అయ్యేవాడిని. ఓ వావ్. ఒక రూమర్ అబౌట్ యూ దట్ వాస్ టోటలీ ఫాల్స్. పెళ్ళి అయిపోయిందని. త్రిపుర మూవీ. కరెక్ట్ చెప్పింది సార్. పెళ్ళి అయిపోయిందని కాదు, పెళ్లి చేసుకోబోతున్నారని. త్రిపుర మూవీలో స్వాతికు లైక్ నాకు లైక్ రూమర్ వచ్చింది. ఫాల్స్. ఓకే, మీ 3AM ఫ్రెండ్ ఎవరు? వాసుదేవ్ రెడ్డి అండ్ రమేష్ రెడ్డి ఉన్నారు. వెంకటరామరెడ్డి కదా? వెంకటరమణారెడ్డి కదా? అది మీ 3AM. ఎవరు తెలుసా? దిల్ రాజు. నో చెప్పలేక నటించిన సినిమా ఏది? అన్ని. సో సారీ, ఇంత రావాల్సి వచ్చినందుకు. నువ్వు నిన్ను మళ్ళీ పిలుస్తా థర్డ్ సీజన్ లో. ఇక్కడ షోకే కదా. లాస్ట్ 2 questions. నో చెప్పలేక చెప్పలేదు. నో చెప్పలేక నటించిన సినిమా ఏదైనా ఉందా? లేదు. మీ ఫేవరెట్ సెలబ్రిటీ క్రష్? వామికా గబ్బి. మోస్ట్ రొమాంటిక్ థింగ్ దట్ యు హావ్ ఎవర్ డన్? when I proposed my wife in Kodaikanal. పాండిలో ఎవరు చేశారు? పాండిలో కాదు సార్. ఫస్ట్ పాండి అన్నారు లేదా? ఫస్ట్ పాండి అన్నారు లేదా? ఫస్ట్ నోరు ఏంటి? దీనికి దానికి సంబంధం ఉంది అసలు? పాండి. మోస్ట్ రొమాంటిక్ థింగ్ మీ వైఫ్ కి ప్రపోజ్ చేయడం. ఓకే, యు నో హూ ఇస్ ద మోస్ట్ డ్రామాటిక్ పర్సన్ యు మెట్? లాస్ట్ క్వశ్చన్. డ్రీమ్ డైరెక్టర్ అండ్ డ్రీమ్ హీరోయిన్? డ్రీమ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు ఉండే, సో అది అయిపోయింది. సో ఎవరు వచ్చినా పర్లేదు. నా లైక్ నో డ్రీమ్ డ్రీమ్ డైరెక్టర్. హీరోయిన్? ఎవరితో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? డ్రీమ్ సమంత. డ్రీమ్ అని చెప్పలేను, కానీ వర్క్ చేయాలని ఆశ ఉంది. నిమిష సజ్జన్తో. మీరు సమంత అన్నారంటే మీకు చేయాలను? నాకు ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? ఫాదర్ గారు ఇస్తారు. ఆహా, లేకపోతే చేద్దామని. అందాల రాక్షసి ఆర్ మంత్ ఆఫ్ మధు? I can't choose one. మీకే ఇస్తానులేండి సార్. అంపైర్ పోయినా పర్లేదు. I can't choose one. Okay, These super. two are my favorite. రొమాంటిక్ సాంగ్ షూట్ ఆర్ కామెడీ టైమింగ్ సీన్ షూట్? ఇప్పుడు దాకా రొమాంటిక్ చేశాను, కామెడీ చేద్దాం. కామెడీ టైమింగ్. ఫేమ్ ఆర్ రెస్పెక్ట్, వాట్ మ్యాటర్స్? రెస్పెక్ట్. బిగ్ హిట్ ఆర్ కల్ట్ క్లాసిక్? కల్ట్ క్లాసిక్. సోలో ఆర్ మల్టీ స్టారర్? సోలో. ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ ఆర్ డెబ్యూటాంట్స్? డెబ్యూటెంట్స్. రాజా రవీంద్ర ఆర్ తేజస్వి మడివాడ? చెప్పు. అక్కడ లేని కోసం అడిగితే చెబుతారా? మీకు తెలుసు. అబ్బా, బై ద వే, ఇంతటితో ర్యాపిడ్ ఫైర్ కాదు, ఈ రోజు షో అంతా ర్యాపిడ్ ఫైర్. ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పెట్టాలి. షో టైం July 4th కి థియేటర్స్ లో రాబోతుంది. అందరూ చూడండి. ఈ సినిమాకి జనాలకి మీరేం చెప్దాం అనుకుంటున్నారో ప్లీజ్. ఫన్, ఫ్యామిలీ అండ్ ఫియర్, ఇవి మూడు షో టైంలో ఉంటుంది. July 4th రండి, చూడండి. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా, బికాస్ ఇది ఒక ఇన్సిడెంట్ జరిగిన సినిమా అది. సో యూ విల్ లవ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. సో ఆ రన్ టైమ్ విల్ కీప్ యూ ఎంగేజ్
till the end. సో ఇదండి మనటి కాకమ్మ కథలు ఫినాలే. సార్ నిజంగా ఇదంతా పక్కన పెట్టేసి ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ కంపెనీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్నదాన్నైనా మా షోకి వచ్చి మీ ప్రెసెన్స్ ఇచ్చినందుకు. నవీన్, ఐ లవ్ యూ, Thank గాడ్ you. బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. మా కాకమ్మ కథలు మీకు ఎలా కనిపించింది? మీరిద్దరు ఒక టూ వర్డ్స్ చెప్పాలి. అదే కాకమ్మ కథల్లాగే ఉంది. బట్ మీకు ఎలా కనిపించింది? డిడ్ యూ ఎంజాయ్? అయ్యో మీలాంటి యాంకర్ ఉంటే ఏ షో అయినా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నవీన్, డిడ్ యూ ఎంజాయ్ ఇట్? ఆయన పాపం బుల్లి చేశాడు మన ఇద్దరిని ఈ రోజు, బట్ ఇట్స్ ఓకే. డిడ్ యూ ఎంజాయ్ ఇట్? Yeah, like నాకు సుమంత్ అండ్ అవసరాల శ్రీనివాస్ గారు వచ్చిన షో మాత్రం సూపర్ గా ఎంజాయ్ చేశాను. ఇవాళ మీ ఇద్దరు ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీస్ ఈయన లైక్ ఎవ్రీడే ఐ నో హిమ్, లైక్ తినే నేను ఎనర్జీ కొంచెం అట్లా తెలుసు. వెలిగిస్తా. నేను పేలుతా అమాయకంగా. థ్యాంక్ యూ సో మచ్ Thank you. నవీన్. మీ షో టైం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. Thank you. అండ్ ఐ రియలీ వాంట్, నాకు ఆయన సైన్ చేసుకొని నన్ను ఏదో సినిమాలో పెట్టుకోవాలని ఈరోజు దేవుడిని నేను కోరుకుంటున్నాను. అంతవరకు ఇదండి ఇవాళ కాకమ్మ కథలు. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లేదు, ఇదే మన ఫైనల్ ఎపిసోడ్. I'm going to miss you guys. Love partner Truly Madly, fashion partner Reliance Trends, confidence smile partner Globe Dental and special partner V-Guard. మళ్ళీ త్వరలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.